నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. అలవి కాని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్ అన్నారు. రైతులకు భరోసా, యువతకు ఉద్యోగాలు, మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గంప గౌతమ్, టీఆర్ఎస్ పార్టీ కామెడీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లా ఏర్పాటు, రోడ్ డివైడర్స్, పార్కులు, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నవజాత శిశువులకు కిట్లు, గొర్రె పిల్లల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక లాంటి ఎన్నో పథకాలు అమలు కావడం లేదన్నారు. ఆటో డ్రైవర్లను కూడా మోసం చేశారు. రైతులకు రైతు బంధు 2 సార్లు ఇవ్వలేదని చెప్పారు. కామారెడ్డిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. 2023 వరకు కామారెడ్డి ఎలా ఉండే, 2026లో ఎలా అయ్యిందని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేగా రమణారెడ్డిని గెలిపిస్తే కామారెడ్డిలో తట్టడి మట్టి కూడా తీయలేదని విమర్శించారు. రమణారెడ్డి ఇచ్చిన సొంత హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పారు. అందుకే కామారెడ్డి ప్రజలు బీజేపీ కాంగ్రెస్ లను చిత్తుగా ఓడించారని పిలుపునిచ్చారు. ప్రారంభిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 2 సంవత్సరాల నుంచి ₹1 నిధులిచ్చి దాన్ని కంప్లీట్ చేసిన దాఖలాలు దిక్కులేదు. అదేవిధంగా డయాలసిస్ సెంటర్స్, ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో గతంలో చూస్తే రోజు డయాలసిస్ కావాల్సినటువంటి పేషెంట్లకు హైదరాబాద్ పోతుంది. అటువంటి ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రధాన ఆసుపత్రుల్లో, ఇతర ప్రైమరీ సెంటర్లు కూడా డయాలసిస్ సెంటర్లు పెట్టి మరి ఉచితంగా డయాలసిస్ చేసేటటువంటి పరిస్థితిని కూడా బీఆర్ఎస్ సాయంలోనే పట్టణాలు వచ్చినటువంటిది కూడా ప్రజలు మర్చిపోవట్లేదు చెప్పి మీ ద్వారా కోరుతాము. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్కి పెన్షన్ స్కీమ్ను కూడా మరి బీఆర్ఎస్ సాయంలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే పెన్షన్ల విషయంలోకి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరు మీద, అదేవిధంగా 420 హామీల కింద, 420 హామీల కింద హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక బస్సు, ఫ్రీ బస్సు తప్ప ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. నేను ప్రజలు ఎందుకు కోరుతా ఉన్నా అంటే, కామారెడ్డి పట్టణ ప్రజల్ని కోరుతా ఉన్నా మీ ద్వారా, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయగలిస్తే, ఒకవేళ ఈ హామీలు అమలు చేయకుండా, ఈ 406 గ్యారెంటీలు అమలు చేయకుండా, 420 హామీలు అమలు చేయకుండా మనం ఓటేసినట్టుంటే ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా హామీలు అమలు చేయడు, గ్యారెంటీలు ఇవ్వడు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే భయపడన్నా కనీసం చెప్పినటువంటి హామీలు, గ్యారెంటీలు, సౌభాగ్య లక్ష్మి కింద మా ప్రభుత్వం డిసెంబర్లో వస్తుంది, ప్రతి మహిళకు 2500 ఇస్తాను. అదేవిధంగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ₹1,00,000 ఇస్తున్నాడు. మాకు అధికారం రాగానే మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తీసుకోకూరి, షాదీ ముబారక్ చెక్కులు కూడా తీసుకోకూరి, మేము అధికారం సంతకం పెట్టగానే మీకు తులం బంగారం ఇస్తానని చెప్పి కూడా గ్యారెంటీలు చెప్పి ఇంతవరకు తులం బంగారం లేదు. ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా మనం ప్రతి నెల మా గంప గౌతమ్ గారు ప్రతి నెల ఒక కళ్యాణం జరుగుతున్నట్టు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించారు. కేంద్రం నుంచి కూడా, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక్క చిబ్బేడు కూడా మట్టి తీసిన దాఖలాలు లేవు, ఒక్క కార్యక్రమం కూడా చేసిన దాఖలు లేదు.
ఇక బీజేపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే ఉంది. ఆయన ఏం చెప్పిండు వెంకటరామరెడ్డి గారు, 150 కోట్లతోని ఈయన సొంత నిధులతోని పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమం నేనే చేసి చూపిస్తాను. ఒక్క దగ్గరైనా ఒక రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలనే ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ప్రజలకు దోకా చేస్తూ ఉంది, ఇటు బీజేపీ గెలిపించినటువంటి శాసనసభ్యుడు ఎవరైతే వెంకటరామరెడ్డి గారు ఉన్నారో ఆయన సొంతంగా ఇస్తున్నటువంటి హామీలు లేవు, అమలు లేవు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా స్కీములు తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తున్నారంటే రాష్ట్రానికి 1 రూపాయి ఇవ్వడం లేదు, ఇటు కామారెడ్డి కాన్స్టిట్యూన్సీకి 1 రూపాయి తీసుకొచ్చినట్టు దాఖలాలు లేవు. కాబట్టి 2 పార్టీలను కూడా చిత్తుగా ఓడగొడితేనే సరే వీళ్ళు 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండొచ్చు, లేకుంటే బీజేపీ 2 సంవత్సరాలు ఉంటుండొచ్చు, ఏమైనా నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ప్రయత్నం చేస్తారు. కాబట్టి గతంలో కూడా 23 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తప్పకుండా 30 స్థానాల పైన గెలిపిస్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ యొక్క గులాబీ జెండాను ఎగరేయడానికి కామారెడ్డి టౌన్ ప్రజలు సహకరించాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ, తప్పకుండా ఈ 15 రోజులు కామారెడ్డిలోనే మున్సిపల్ ఎన్నికల కోసం కామారెడ్డిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆశావాహులు అంతగా ఆసక్తి చూపలేదు. ఇంకా 2 రోజుల గడువు ఉండడంతో పాటు నామినేషన్ వేయడానికి కావలసిన పత్రాలు సమకూర్చుకోవడం తదితర అంశాలపై అభ్యర్థులు దృష్టి సారించారు. కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు కావడంతో మున్సిపల్ కార్యాలయం సందడిగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులకు గాను 3 గదుల్లో అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ప్రకాష్ గిన్నె దారా అనగానే దంగమ వచ్చేటు మున్సిపల్ ఎన్నికల్లో రీపోలింగ్ కు తావు లేకుండా ప్రశాంతంగా సాగేలా అధికారులు పనిచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పులు దొరలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బాన్స్వాడ మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సబ్ కలెక్టర్ కిరణ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని తెలిపారు. నామినేషన్ స్వీకరణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేపట్టాలని, నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపులలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రతి అంశంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. काम कुछ नहीं आती तुम्हारी, लग क्या करते खैर
మున్సిపాలిటీ నామాంకన కేంద్రాలని సబ్ కలెక్టర్ మేడంతో మున్సిపల్ కమిషనర్ గారితో సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్తో పాటు హిందీలో అండ్ తెలుగులో నామాంకన ఫామ్స్ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏసీసీ గారి నిర్దేశాల మేరకు మేము టీచర్లు కూడా పబ్లిక్ మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ సాఫీగా సక్రమంగా జరిగేలాగా వాళ్ళు అప్రమత్తంగా ఉండి పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే అభ్యర్థితో అంటే మేము సూచించినది ఏంటంటే ప్రపోజల్స్ తప్పకుండా సంబంధించిన ఏ వార్డుకి అయితే వాళ్ళు నామాంకన్ ఈరోజు జమ చేస్తూ ఉన్నారు వారు అదే వార్డు సంబంధించిన ఓటర్గా నమోదై ఉండాలి. ప్రతి ఒక్క నామాంకన కేంద్రాల్లో అంటే నిజామాబాద్లో మేము సుదీర్ఘ పర్యటించాము కాబట్టి చెప్తున్నాము. మా వార్డ్స్ జంప్ అయినాయి, ఎలక్టోరల్ రోల్స్ కొన్ని తేడాలు వచ్చినాయి అనేది వాళ్ళు రకరకాల అపోహాలకి గురి అవుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్ట కౌన్సిలర్గా లేదా కార్పొరేటర్గా పోటీ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా సక్రమంగా చేసుకోవడానికి మేము సబ్ కలెక్టర్ గారికి ఇక్కడ మన బాన్స్వాడ మున్సిపాలిటీలో మొత్తము 2 రూమ్లు అలాట్ చేశాము. ఒక రూమ్లో 4 వార్డ్స్ టోటల్గా 4 ఆర్ఓలు, ఇంకో రూమ్లో 3 ఆర్ఓలు ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడనే నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 100 మీటర్లు ఎవరు కూడా లోపలికి కావద్దు. ఎవరైతే నామినేషన్ చేసుకుంటే వేరే వాళ్ళు దానికి లేదు. సో అందరూ కూడా సహకరించాలి, ప్రశాంతంగా చేసుకోవాలి. ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది కాబట్టి కోడ్ను కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. టౌన్లో ఎవరు కూడా పర్మిషన్ లేదు, ఏమి దేనికి లేదు, పర్మిషన్ తీసుకోవాలి, ఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి. మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ అందరూ కూడా సహకరించాలి, ప్రశాంతంగా చేసుకోవాలి. కామారెడ్డి జిల్లా దొనకొండ మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగతనానికి యత్నించిన 3 దొంగలను స్థానికులు వెంబడించారు. చివరకు ఓ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మిగతా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి కత్తులు, డమ్మీ తుపాకీలతో దొంగలు బీభత్సం సృష్టించారు. 12 గంటల ప్రాంతంలో దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో గల వార్డు సభ్యుడు సతీష్ ఇంట్లో 3 దుండగులు చొరబడ్డారు. ఇంట్లో చొరబడ్డ దుండగులు ఇంటికి గడియ పెట్టి డమ్మీ తుపాకీతో సతీష్ తల్లిదండ్రులైన రుకుంబాయి కిష్టయ్యలను బెదిరించి కత్తులతో దాడి చేశారు. దీంతో వారిద్దరికి గాయాలయ్యాయి. వృద్ధ దంపతులు కేకలు వేయడంతో స్థానికులు గమనించి డోర్ కొట్టడంతో 2 దుండగులు పారిపోయారు. గాయాల పాలైన దంపతులను చికిత్స నిమిత్తం స్థానికులు దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. స్థానికులు వెంబడించి గ్రామ శివార్లో ఓ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ ప్రభాకర్ సిబ్బందితో చేరుకున్నారు. దుండగుల వద్ద నుంచి కత్తులు, ఓ డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. దొరికిన దుండగుడు మాచరెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన రజనీకాంత్ గా పోలీసులు గుర్తించారు. పారిపోయిన మరో 2 దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గత నెల రోజులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లోని పలు గ్రామాలలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కార్ వేసుకొని ఊరికి వచ్చినాం లంజడుకుని తెలుసా.
అరే ఎంత వస్తుండు ఇంటి ముందట ఎవరి కంపల్ తింటా లంటి కూడా ఎవరి కంపల్ తింటా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలయంలో రాజశ్యామల నవరాత్రి సమాప్తి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీఎస్ కాలనీలో గల శ్రీ లలితా త్రిపుర సుందరి మాత సహిత శ్రీ సీతారామచంద్ర ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో రాజశ్యామల నవరాత్రి సమాప్తి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 19న ప్రారంభమైన రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు మంగళవారం ముగిశాయని తెలిపారు. భారీ సంఖ్యలో పాల్గొని నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆంజనేయ శర్మ, అధ్యక్షులు సిద్ధారెడ్డి, కార్యదర్శి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో పిచ్చి కుక్క వీరాంగం చేసింది. పిచ్చి కుక్క దాడి చేసి 4గురిని గాయపరిచింది. గాయపడ్డ వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా కుక్కల స్వామి విహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోజుకో చోట కుక్క కాటుకు బలి అవుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 4గురిపై పిచ్చి కుక్క దాడి చేసింది. దీంతో ముఖం, తొడ, కాళ్ల భాగాలలో గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సదాశివనగర్ గ్రామానికి చెందిన సాగర్, భూమయ్యతో పాటు మరో 2 చిన్నారులు ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన పశువుల పాకల్లో పిచ్చి కుక్క చొరబడి దూడపై దాడి చేసింది. ఈ దాడిలో దూడకు తీవ్ర గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా గ్రామంలో వీధి కుక్కల స్వారీ విహారం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలను తరిమి కొట్టాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. అదేవిధంగా గత 20 రోజుల క్రితం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన గల బస్టాండ్ వద్ద నిద్రిస్తున్న గుర్తెని వృద్ధునిపై పిచ్చి కుక్క దాడి చేసింది. దీంతో ఆ వృద్ధునికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి కుక్క కరిచిన సమయంలో యాంటీ రేబిస్ టీకా వేయించుకోకపోవడంతో అతను కుక్కలాగా అరుస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో అతన్ని గమనించిన గ్రామ సర్పంచ్ రవి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రజాప్రతినిధులు పని చేయకపోతే ఓటు వాపసు తీసుకునే హక్కు టీఆర్పీ పార్టీ కల్పిస్తుందని ఆ పార్టీ ఇన్ఛార్జ్ లింగాల గంగాధర్ అన్నారు. గత 70 సంవత్సరాలుగా బీసీలు రాజకీయంగా వెనుకబడ్డారని చెప్పారు. బీసీలు ఏదో పార్టీలో బానిసలుగా ఉండకుండా టీఆర్పీలోకి రావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మల్లన్న వారి కోసం ముందుకు వచ్చారన్నారు. తమ హక్కుల సాధన కోసం తీర్మార్ మల్లన్న బీసీలను ఏకం చేశారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు బీసీలే ఓట్లు వేసి గెలిపించుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో 60% మంది బీసీలు ఉన్నారు కాబట్టి మనమే అధికారం చేపడతామన్నారు. బీసీ నాయకుడు ఎక్కడ ఉంటే అతని వెనుక మల్లన్న ఉన్నారని చెప్పారు. గత 70 సంవత్సరాలుగా బీసీలు రాజకీయంగా వెనుకబడ్డారు కానీ టీఆర్పీ పార్టీలో 60% బీసీ నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. నెలకు ఒకసారి తీన్మార్ మల్లన్న గారు ప్రతి వార్డులో మీటింగ్ కండక్ట్ చేయిస్తూ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒకవేళ మీరు గెలిపించిన నాయకుడు 6 నెలల తర్వాత పనికిరాడని మీరు అనుకుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రిజైన్ చేపించి దానికి శిక్షగా ఓటును మీరు వాపస్ తీసుకునే దమ్ము మీకుంది అని ప్రూవ్ చేయడానికి కొత్త ఆలోచనతో ముందుకొస్తున్నారు. ఒక్క మున్సిపల్ ఎలక్షన్లే కాదు, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఏ ఎలక్షన్లోనైనా ఈ ఓటును వాపస్ తీసుకోవాలి. రైట్ టు రీకాల్ అనేది మా ఎజెండాలో, మా మేనిఫెస్టోలో మొట్టమొదటి విషయం. అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా మరియు వాళ్ళ అగ్రకులాల మిగతా పార్టీలు అటువంటి బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకా ఇతర పార్టీల ఎజెండాలు మోస్తూ గత 70 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు బీసీలకు రాజకీయాల్లోనే కాదు వ్యవస్థలో ఎక్కడ ఎటువంటి సరైన ప్రాతినిధ్యం లేకుండా చేసినటువంటి ఈ సందర్భంలో గత 10-15 సంవత్సరాలుగా తీన్మార్ మల్లన్న గారు శతవిధాలుగా ప్రయత్నం చేసి ఇక ఈ పార్టీలతో మనకు పని లేదు, ఎందుకు అంటే ఎన్ని పనులు చేసినప్పటికీ ఎంత చేసినప్పటికీ ఏ రకంగా బీసీలను గుర్తించే పరిస్థితిలో వాళ్ళు లేరు కనుక మనకంటూ ఒక పార్టీ ఉండాలి, మన బీఫామ్లు మనమే ఇచ్చుకోవాలి, ఓట్లు మన అయినప్పుడు సీట్లు మనయే కావాలి, అంతేకాకుండా మేమెంతో మాకంత, ఎవరెంతో వారికంత అన్న నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి కత్తెర గుర్తుతో మొట్టమొదటిసారిగా మేము ఎలక్షన్లలోకి దిగబోతున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.